హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. అండ్ ఈ వీడియోలో మనం వేమారెడ్డి అలియాస్ వేమన యొక్క పుట్టుక మరియు అతని గొప్పతనం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ టు ద వీడియో, వేమన గారు 1652 నందననామ సంవత్సరంలో కార్తీక శుద్ధ పున్నమి నాడు ప్రస్తుత గుంటూరు జిల్లాలోని కొండవీడు ప్రాంతంలో చుట్టుపక్కల ఉండేటువంటి మూగచింతపల్లె అనే గ్రామంలో జన్మించడం జరిగింది. కానీ కొంతమంది ఇతన్ని రాయలసీమ వాసిగా చెప్తుంటారు. ఎందుకంటే ఇతని హిస్టరీ చూసుకుంటే వేమన గారి బాల్యం మరియు యవ్వనం అంతా కూడా ఆ కొండవీడు ప్రాంతంలోనే జరిగింది. కానీ అతని జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన తనకి జ్ఞానోదయం అయి జీవితంలోని వాస్తవాలను తెలుసుకొని దేశ సంచారిగా మారి ఊరూరా తిరుగుతూ తన జీవితంలోని సత్యాలను, అనుభవాలను, నీతులను ఇలా అప్పటి సమాజంలోని దుర్మార్గాలను, దురాచారాలను అరికట్టడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఊరూరా తిరుగుతూ తన కవిత్వ సామర్థ్యంతో ప్రజలకు పద్యాల రూపంలో చెప్పుకుంటూ ఊరూరాల దేశ సంచారం చేస్తూ ఉండేవాడు. అలా తన జీవితకాలంలో ఎక్కువ కాలం రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో తిరుగుతూ చివరకు రాయలసీమలోనే తన జీవితాన్ని చాలించడం వల్ల అతను రాయలసీమ వాసిగా చెప్పుకోవడం జరిగింది. అలా చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం సామాన్యంగా ఒక సామాన్య మానవుడిగా పెరిగిన ప్రాంతం కంటే మనకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత, లేదంటే మనం ఒక గొప్ప వ్యక్తి అయిన తర్వాత ఆ స్థానంలో ఏ ప్రాంతంలో అయితే బతుకుతామో మనం ఆ ప్రాంత వాసిగానే గుర్తింపు వస్తుంది. సో ఇక్కడ కూడా ఇతని జీవితంలో కూడా అదే జరిగింది. ఏదేమైనప్పటికీ వేమన గారు మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. ఒకానొక సందర్భంలో వేమన గారే చెప్తారు తన జన్మస్థలం గురించి. ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమ వీధి, మూగచింతపల్లె మొదటి ఇల్లు అని చెప్తాడు. సో దానివల్ల అతను పక్కాగా కొండవీడు ప్రాంతానికి చెందినవాడని తెలుస్తుంది. ఎందుకంటే ఇతని తండ్రి కొమరగిరి వేమారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను మనం చెప్పుకున్నట్టుగా 14th సెంచరీలో ఈ యొక్క కొండవీడు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. సో అతని కొడుకుగానే పెరగడం వల్ల ఈ యొక్క కొండవీడు ప్రాంతంలోనే అతని బాల్యము, యవ్వనం గడిచిపోయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక వేమన గారి గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలంటే ఈ కాలంలో ఒక నార్మల్ పర్సన్ ఒక పోస్ట్ పెడితే అది ఎప్పటికీ వైరల్ అవ్వదు. అది ఆ పోస్ట్ చాలా విలువైనది ఉంటుంది, చాలా మంచి పోస్ట్ అయి ఉంటుంది, చాలా మీనింగ్ ఉన్న పోస్ట్ అయి ఉంటుంది. అయినప్పటికీ వైరల్ అవ్వదు. అదే పోస్టు ఒక సెలబ్రిటీనో, ఒక డబ్బు ఉన్నోడో, ఒక ఇమేజ్ ఉన్నోడో, ఒక సూపర్ స్టారో పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి గురించి, లేదంటే ఆ డబ్బున్న వ్యక్తి గురించి, లేదంటే ఆ స్టార్ గురించో, ఆ సెలబ్రిటీ గురించో మనకు ఆల్రెడీ తెలుసు. సమాజంలో వాళ్ళకున్న ఇంపార్టెన్స్ ఏందో తెలుసు. కాబట్టి వాళ్ళు ఏ పోస్ట్ వైరల్ చేసినా కూడా వితిన్ మినిట్స్లో వైరల్ అయిపోతుంటుంది. సో ఇక్కడ కూడా వేమన గారు సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు అని తెలుసుకునే ముందు వేమన గారి గొప్పతనం ఏంటో, అతనికి ఉన్న సమాజంలో అతనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకోవడం కూడా చాలా అవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే ఇతని గొప్పతనం తెలుసుకుంటే కానీ అతను చెప్పిన విషయాల గురించి తెలుసుకోరు జనాలు. సో నేను ఇప్పుడు వేమన గారి గొప్పతనాన్ని 7 విధాలుగా చెప్తాను, వినండి. పాయింట్ నెంబర్ 1, శ్రీశ్రీ. శ్రీశ్రీ మనకందరికీ తెలిసినటువంటి గొప్ప కవి. ఈయనను ఒక రిపోర్టర్ ఒకరోజు ఇంటర్వ్యూకి పిలిచి, శ్రీశ్రీ గారు, మీరు ఒక కవిగా మీకు నచ్చిన కొంతమంది కవుల గురించి చెప్పమన్నప్పుడు శ్రీశ్రీ గారు చెప్తూ ఉన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, పోతన, వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళందరూ చెప్పిన తర్వాత రిపోర్టర్ అడిగారు, వేమన గురించి ఏమైనా చెప్తారా అని అడిగితే, ఇప్పుడు శ్రీశ్రీ తన చేతికున్న వాచ్లో టైం చూసుకొని వేమన గారి గురించి చెప్పడానికి సమయం సరిపోదు, కాబట్టి ఒకే ఒక మాటలో అతని గొప్పతనం ఏంటో చెప్తా అన్నాడు. అప్పుడు శ్రీశ్రీ ఏమన్నాడంటే, ఒక 10వ తరగతి విద్యార్థి వేమన గారు కాకుండా ఇతర కవి యొక్క పద్యాన్ని చదివాడంట. ఒకసారి చదివితే ఆ 10వ తరగతి విద్యార్థికి ఆ పద్యం అర్థం కాలేదంట. మళ్ళీ అదే విద్యార్థి అదే పద్యాన్ని ఇంటర్లో చదివితే పద్యం అర్థమైందంట, కానీ భావం అర్థం కాలేదంట. మళ్ళీ అదే విద్యార్థి అదే పద్యాన్ని డిగ్రీలో చదివితే అప్పుడు భావం అర్థమైందంట. అప్పటికి అతడి వయసు 22 సంవత్సరాలు. అప్పుడు ఆ విద్యార్థికి ఆ పద్యంలోని భావం అర్థమయ్యి తన జీవితాన్ని మార్చుకోవడానికి ట్రై చేశాడంట. కానీ అప్పటి వరకు ఆ 22 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక క్యారెక్టర్ అతన్ని సడన్గా చేంజ్ అవ్వడానికి ఒప్పుకోలేదు. సో ఆ విద్యార్థి తనను తాను మార్చుకోవడానికి సగం జీవితం అయిపోయింది అంటాడు శ్రీశ్రీ. అదే విద్యార్థి 10వ తరగతి చదివేటప్పుడు అతడి పక్కింట్లో 2వ తరగతి చదివే చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఒకసారి వేమన పద్యం చదివాడు. ఆ పిల్లవాడికి వచ్చింది మళ్ళీ ఆ ఈలు కాగునితాలే. అలా 2వ తరగతిలో వేమన పద్యం చదివిన 2వ తరగతి పిల్లగాడికి
5వ తరగతి వెళ్ళేసరికి దాని భావం అర్థమైపోయింది. ఆ పద్యం యొక్క భావాన్ని అర్థం చేసుకున్న పిల్లవాడు తన జీవితాన్ని మార్చుకోవడం స్టార్ట్ చేసినాడు. సో ఈ కథకి సారాంశంగా కాగుడింతాల డిప్పకాయ కూడా అప్పచెప్పును నీ ఉప్పు కప్పురంబు అన్నాడు శ్రీశ్రీ. సో దీని అర్థం ఏంటంటే వేరే ఇతర కవులు రాసినటువంటి పద్యాలు చదవాలన్నా అర్థం చేసుకోవాలన్నా మినిమం ఇంటర్, డిగ్రీ, పీజీ కావాలయ్యా. నువ్వు రాసినటువంటి పద్యాలు అర్థం చేసుకోవాలంటే కాగుణితాలు వస్తే సరిపోతుంది అన్నారు శ్రీశ్రీ. సెకండ్ పాయింట్, వేమన గారు గొప్ప సంఘ సంస్కర్త. ఎలా అంటే సమాజంలో జరిగే దురాఘాతాలను, దుర్మార్గాలను, దురాచారాలను, మూఢనమ్మకాలను రూపుమాపడానికి కొంతమంది ఉద్యమం చేస్తుంటారు. అయితే చాలామంది ఉద్యమాన్ని నినాదాలతోనో నిరాహార దీక్షలతోనో చేస్తారు. కానీ సమాజంలో ఫస్ట్ టైం తన పద్యాలతో ఉద్యమాన్ని చేసినటువంటి మహాకవి, లోకకవి మన ప్రజాకవి వేమన గారు. ఇక మూడో పాయింట్, వెర్రి పుచ్చకాయలో ముత్యాలు. వేమన గారు ఒకసారి వ్యవసాయం చేసే క్రమంలో అతని పొలంలో పనిచేసినటువంటి కూలీకి డబ్బులకు బదులు 2 పుచ్చకాయలు ఇచ్చి పంపిస్తాడనమాట. దాంతో జనాలందరూ వేమన గారిని వెర్రి వేమన, వెర్రి వేమన అని చూస్తూ నవ్వుతూ ఉంటారు. అయితే ఆ పుచ్చకాయలు తీసుకున్న ఆ కూలి ఇంటికెళ్ళి నిజంగానే అతను వెర్రి వేమన అనుకొని విసిరి ఆ యొక్క పుచ్చకాయలను బండకేసి కొడుతుంది. ఆ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ వెర్రి పుచ్చలో ముత్యాలు బయటపడతాయి. ఆ ముత్యాలు బయటపడేసరికి ఆశ్చర్యపోయి ఈ విషయం ఊరు మొత్తం చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఊరి ప్రజలు వేమనను మహానుభావుడిగా చూడడం మొదలు పెడతారు. సో పుచ్చకాయలో ముత్యాలు రావడం అనేది సాధ్యమేనా అనుకుంటే మహాత్ములకు, మహానుభావులకు అది సాధ్యమే. మీకు నాకు సాధ్యం కానంత మాత్రాన అది అసాధ్యం అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ఇక 4వ పాయింట్, తెలుగు పోయమ్స్ ట్రాన్స్లేట్ టు బ్రిటిష్ లాంగ్వేజ్. ఈ విషయంలో నాకు తెలిసి దేశంలోనే మరే కవికి కూడా దక్కని గౌరవం వేమన గారికి దక్కిందనే చెప్పాలి. ఎందుకంటే సర్ సిపి బ్రౌన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి వేమన పద్యాలు ఫస్ట్ టైం తెలుగు నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయించుకొని చదివి అందులోటువంటి తత్వము, అందులో ఉండేటువంటి భావాలు, అందులోటువంటి జీవిత సత్యాలు తెలుసుకొని దాదాపుగా కొన్ని వందల పద్యాలు తెలుగు నుండి బ్రిటిష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం జరిగింది. సో ఆ యొక్క అరుదైన గౌరవం కేవలం వేమన గారికి మాత్రమే దక్కిందని చెప్పాలి. 5th పాయింట్, గవర్నమెంట్ పోస్టల్ స్టాంప్. మీలో ఎంతమందికి తెలుసు 1972వ సంవత్సరంలో వేమన గారి 300వ జయంతి సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యోగి వేమన పేరు మీద ఒక పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయడం జరిగింది. ఇదిగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ స్టాంపు 1972లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అరుదైన గౌరవం కూడా ఒక కవిగా కేవలం వేమన గారికి మాత్రమే దక్కింది. అండ్ 6th పాయింట్, యునెస్కో సెలెక్ట్ ద వేమన. యునెస్కో ఒకసారి ప్రపంచ మహాకవుల దినోత్సవం రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో వివిధ దేశాల నుండి వివిధ మహాకవులు అటెండ్ కావడం జరిగింది. అంటే ఒక్కొక్క దేశం నుండి ఆ యొక్క దేశ ప్రజలను వారి ప్రవచనాల వల్ల అయితేనేమి, వాళ్ళ పద్యాల వల్ల అయితేనేమి, వాళ్ళ యొక్క కవిత్వం వల్ల అయితేనేమి, వాళ్ళ యొక్క వాక్ చాతుర్యం వల్ల ప్రభావితం చేసిన వాళ్ళైతేనేమి, అలా దేశ ప్రజలను ప్రభావితం చేసేటటువంటి మహానుభావులను, గొప్ప గొప్ప వ్యక్తులను ఆ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఆ సమావేశంలో యునెస్కో కేవలం 20 మంది మహాకవులను మాత్రమే ప్రపంచ కవులుగా గుర్తించడం జరిగింది. అయితే అప్పటికి వేమన గారు లేకపోవడంతో ఆ 20 మంది మహాకవులు కూడా వేమన గారి గొప్పతనాన్ని, వేమన గారి పద్యాల్లోని తాత్పర్యాన్ని, ఆధ్యాత్మికతను, వాటిలోని తత్వాన్ని గుర్తించి ఈ 20 మంది కవుల సంఘం కూడా వేమన గారిని లోకకవిగా, మహాకవిగా, ప్రజాకవిగా గుర్తించి మన భారతదేశం తరపున సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ అరుదైన గౌరవం కూడా మన తెలుగు కవులలో కేవలం వేమన గారికి మాత్రమే దక్కడం చాలా గర్వకారణం. అండ్ 7th పాయింట్ వచ్చేసి వెండి తెరపై వేమన. అప్పటికే ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ చూసి 1947 అంటే మనకు స్వాతంత్రం వచ్చే రోజుల్లోనే మాయాబజార్ సినిమా డైరెక్టర్ అయినటువంటి కేవీ రెడ్డి గారు ఈ యొక్క యోగి వేమన అనే చిత్రాన్ని తీయడం జరిగింది. అయితే ఆ చిత్రం ఈ జనరేషన్కి కొంచెం స్లో మోషన్లో అనిపిస్తుంది. దానికంటే కూడా 1986లో మళ్ళీ శ్రీ వేమన చరిత్ర, భానుచంద్ర యాక్ట్ చేసినటువంటి శ్రీ వేమన చరిత్ర అనే చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో వేమన గారి గురించి క్లియర్గా చూపించడం జరిగింది. అతని అంతిమ క్షణాలు అయితేనేమి, అతను ప్రజలను ప్రభావితం చేసినటువంటి సన్నివేశాలు అయితేనేమి చాలా చక్కగా చూపించడం జరిగింది. సో ఎవరైనా ఇతని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ యొక్క వేమన, శ్రీ వేమన చరిత్ర అనేటువంటి సినిమా చూడండి. ఆ సినిమా లింక్ అనేది ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వేమన గారి కంటే కూడా ముందు ఎంతోమంది కవులు ఉన్నప్పటికీ ఫస్ట్ టైం వెండితెర మీద వెలిగినటువంటి ఆ యొక్క ప్రజాకవి వేమన గారు.
సో వేమన గారి కంటే ముందు ఎంతోమంది కవులు ఉన్నప్పటికీ ఆ యొక్క వెండితెర మీద వెలగడం అనేది కేవలం మొట్టమొదటిసారి ప్రజాకవి వేమన గారికే చెందింది. సో మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే కేవలం ఈ యొక్క రెడ్డి రాజుల వంశంలోనే శ్రీశైలంలోని పాతాళగంగకు కూడా మెట్లు వేయించిన ఘనకీర్తి కూడా కేవలం ఆ యొక్క రెడ్డి రాజులకే చెందుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వేమన గారి గొప్పతనం. అండ్ వేమన గారి లవ్ జర్నీ ఎలా ఉండేది అన్న విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసు. కీప్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చకపోయినా మీ పక్కవారికి నచ్చవచ్చు. అండ్ ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.